T20 ఫార్మేట్ అంటేనే బ్యాటర్ల హవా. ఐపీఎల్ లాంటి మెగా లీగ్లో బ్యాటర్ల విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ ఉంటారు. ముఖ్యంగా గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది. సన్ రైజర్స్ బ్యాటర్ల దాటికి పలు రికార్డులు గల్లంతయ్యాయి. లీగ్లోనే అత్యధిక స్కోర్ కూడా నమోదైంది. సన్ రైజర్స్తో మ్యాచ్ అంటేనే 2024 సీజన్లో ప్రత్యర్థి బౌలర్లు వణికిపోయేవారు. క్లాసెన్, హెడ్ లాంటి విధ్వంసకర హిట్లర్ల దెబ్బకు భారీగా స్కోర్లు సమర్పించుకున్నారు. దీంతో ఈసారి మెగా వేలంలో పలువురు బౌలర్లు సన్ రైజర్స్ కు ఆడాలని కోరుకున్నారు. అప్పుడే సన్ రైజర్స్ బ్యాటర్లకు బౌలింగ్ చేసే ప్రమాదం నుంచి తప్పించుకుంటామని వారంతా అనుకున్నారు. తాజాగా భారత జట్టు బౌలర్ హర్షల్ పటేల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. వేలంలో తనను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనడంతో చాలా రిలీఫ్గా ఉందన్నాడు. ఆ జట్టు తరపున బౌలింగ్ చేయడం కష్టమన్నాడు. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం గురించి ప్రత్యేకంగా ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదని గుర్తు చేశాడు. ఇక ఆ టీంకి ఆడడం తనకు బిగ్ రిలీఫ్ ఇస్తుందని హర్షల్ పటేల్ వ్యాఖ్యానించాడు. గతంలో పంజాబ్ కింగ్స్కి ఆడిన హర్షల్ను వేలంలో 8 కోట్లకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ఈ వేలానికి ముందు కీలక ప్లేయర్లను రీటైన్ చేసుకున్న హైదరాబాద్ హర్షదీప్ పంత్ వంటి ప్లేయర్లను కొనేందుకు చివరి వరకు ప్రయత్నం చేసింది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ను వేలంలోకి వదిలేసిన ఎస్ఆర్హెచ్ అతని స్థానంలో షమీతో పాటు హర్షల్ పటేల్ను తీసుకుంది. 45 కోట్ల తక్కువ మొత్తంతో వేలంలో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్ల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ను సన్ రైజర్స్ 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. జట్టులో ఇప్పటికే క్లాసెన్ రూపంలో వికెట్ కీపర్ అందుబాటులో ఉండగా ఇషాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. సమర్జీత్ సింగ్ను 1.5 కోటిన్నరకు, జైదేవ్ ఉనద్గత్ను ₹1 కోటి కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ పేసర్ బ్రైడెన్ కార్సేను ₹1 కోటి సొంతం చేసుకుంది. రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, జీషన్ అన్సారీ రూపంలో 3 స్పిన్నర్లను సన్ రైజర్స్ వేలంలో కొనుగోలు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ అభినవ్ మనోహర్ కోసం ఆరెంజ్ ఆర్మీ ఏకంగా 3.2 కోట్లు ఆఫర్ చేసింది. అభినవ్కు మంచి హిట్టర్గా పేరుంది.